నమస్తే వీకెండ్ విత్ జేడీ కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం రోజుల్లో జరిగిన కీలక పరిణామాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. నమస్తే లక్ష్మీనారాయణ గారు. నమస్తే రవిశంకర్ గారు. దేశవ్యాప్తంగా పొలిటికల్ వివాదానికి దారితీసిన బిల్లు అండ్ రచ్చరేపిన బిల్లు 130వ రాజ్యాంగ సవరణ బిల్లు 5 ఏళ్లు అంతకు మించి శిక్ష పడే కేసుల్లో 30 రోజులకు పైబడి ఎవరైనా జైల్లో ఉంటే అది ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, రాష్ట్ర మంత్రి అయినా, కేంద్ర మంత్రి అయినా ఆ పదవి కోల్పోతారు అని చెప్పేసి ఈ బిల్లును ఎన్డీఏ పక్షాలు స్వాగతిస్తూ ఉంటే ఇండియా కూటమి వర్గాలు ఇది ప్రజాస్వామ్య విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధము అంటూ ఆరోపిస్తూ ఉన్న పరిస్థితి. కక్ష సాధింపులకు దిగే అవకాశం ఉంది. తద్వారా బీజేపీయేతర ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలను కూల్చే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్న పరిస్థితి. ఈ బిల్లు మీద మీ కామెంట్ ఏంటి జేడి గారు? యాక్చువల్గా మనం చూసుకుంటే రవిశంకర్ గారు, ఇంతవరకు ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అంటే మన ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వీరు నేరంలో దోషిగా తేలితే వారిని అనర్హత అన్నది వర్తిస్తాం. అంటే 2 సంవత్సరాలు తీవ్రమైన ఆరోపణలు ఉన్న వారికి 2 సంవత్సరాల శిక్ష పడితే వారికి 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో నిలబడకుండా ఉండడానికి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని ఏదైతే ఉందో అందులో మనకు ప్రొవిజన్ ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపాదించిన 130 సవరణ ఏదైతే ఉందో 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో వారు బేసిక్ గా ఆర్టికల్ 75, 164, 239 AA వీటిలో మార్పులు సూచించారు. అందులో బేసిక్ గా 75 అంటే కేంద్ర కేబినెట్ మంత్రులు, ఆ తరువాత 164 అంటే రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి, 239 AA అంటే అది మన కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న మంత్రివర్గం, అంటే గోవా కావచ్చు, లేకుంటే పాండిచ్చేరి కావచ్చు, లేకుంటే ఢిల్లీ కావచ్చు, వీటికి సంబంధించి. మీరు అన్నట్టు ఈ ప్రస్తుతం వాళ్ళు సూచించిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లులో ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, వారు 30 రోజులు గనక కస్టడీలో ఉంటే వారు 31వ రోజు వరకు వారు గనక వారి రాజీనామాను సమర్పించకుంటే ఆ తరువాత అంటే 32వ రోజు నుంచి వారు ఆ పదవిని వారు కోల్పోతారు అన్నది ప్రధానంగా ఇందులో సూచించిన విషయం. తరువాత అందులో సూచించిన ఇంకొక విషయం ఏంటంటే వారికి గనక బెయిల్ వస్తే వారిని మళ్ళా నియమించడానికి ప్రధానమంత్రి అయితే ప్రెసిడెంట్కి, తర్వాత ముఖ్యమంత్రి, మంత్రులు అయితే గవర్నర్కి ఈ విధమైన నియమించవచ్చు అన్నది అందులో పెట్టిన ప్రధానమైన. ఇందులో ముఖ్యంగా చాలా మంది ఆర్గ్యూ చేస్తున్నది ఏంటంటే, మీరు అన్నట్టు ప్రభుత్వంలో ఉన్న వారు దీన్ని సమర్థిస్తున్నారు. ఎందుకంటే మీరు ఒకసారి చూస్తే అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్న ఇతర మంత్రులు సత్యేంద్ర జైన్ కావచ్చు, తర్వాత మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేయడం, మనీష్ సిసోదియా కావచ్చు, వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ వారెవరు కూడా వాళ్ళ పదవులకు రాజీనామా చేయలేదు. వారు జైలులోనే ఉండి వారి విధులు వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. దానికోసం ఏమైందంటే ఒక వ్యక్తి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. అంటే ఒక వ్యక్తిని పెరోల్లో రిలీజ్ చేయడము, లేకుంటే అతని శిక్ష తగ్గించడం గురించి ఒక ఫైలు ఉంటే ఆ ఫైలు డిలే. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి గారు జైల్లో ఉండడం వల్ల ఆ ఫైల్స్ డిలే అవ్వడం వల్ల అప్పుడు సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. ఈ విధంగా ముఖ్యమంత్రులు, మంత్రులు జైల్లో ఉండి వారు ప్రభుత్వాన్ని నడపడం ఏంటి అన్నది వారు చేసిన ఒక వ్యాఖ్య. ఆ తరువాత ఏమైందంటే సెంథిల్ బాలాజీ అని చెప్పి ఆయన తమిళనాడులో ఒక మంత్రి, ఆయన్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఐ థింక్ సుమారుగా ఒక 16 నెలలు ఆయన జైల్లో ఉన్నారనుకుంటా ఈడీ కేసులో. ఆ తరువాత అతను మంత్రిగా రాజీనామా చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే బెయిల్ ఇవ్వడం జరిగిందో అతను బెయిల్ మీద బయటికి వచ్చిన తర్వాత మళ్ళా తమిళనాడు ప్రభుత్వం అతన్ని మంత్రిగా నియమించడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టుకు మళ్ళా ఇతని క్యాన్సిలేషన్కి వెళ్ళింది, బెయిల్ క్యాన్సిలేషన్. అప్పుడు సుప్రీంకోర్టు స్పష్టంగా ప్రశ్నించింది, మీకు పదవి కావాలా లేకుంటే స్వేచ్ఛ కావాలా అని. సో ఈ రెండిటి యొక్క పార్శ్వభూమిలో ఈ యొక్క 131 రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో దాన్ని తీసుకువచ్చినట్టు ప్రస్తుతం ప్రభుత్వం
మన పార్లమెంట్లో చెప్పడం జరిగింది, లోక్సభలో. ఎస్. అక్కడ జరిగిన గందరగోళం వల్ల దీన్ని ప్రస్తుతం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి, జేపీసీకి వాళ్ళ రివ్యూ కోసం ఇవ్వడం జరిగింది. సో జేపీసీ ఏ విధమైన నిర్ణయం ఇస్తుందో చూడాల్సిన అంశం. ఇందులో ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు అన్న వాళ్ళు చాలా బాధ్యతాయుతమైన పోస్టులలో ఉంటారు. వారి యొక్క పారదర్శకత, వారి యొక్క నైతికత చాలా ముఖ్యం ప్రభుత్వాలకి. కాబట్టి అటువంటి వాళ్ళ మీద ఈ కేసులు జరిగినప్పుడు వారు గనక రాజీనామా చేయకుండా వాళ్ళు జైల్లోనే వాళ్ళు ఈ విధంగా చేయడం అన్నది మొత్తం దేశానికి కానీ రాష్ట్రాలకు కానీ ఒక రకమైన మత్స సృష్టిస్తుందని చెప్పిన ఉద్దేశంతో ఇవి చేస్తున్నారు. ఎస్. కానీ ప్రతిపక్షాలు అనడం ఏంటంటే, ఇంతవరకు కోర్టులో శిక్ష పడితే ఆ శిక్ష వల్ల వారిని తప్పించవచ్చు, కానీ ఇది ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వెంటనే వాళ్ళను అరెస్ట్ చేసినంత మాత్రాన, ఎందుకంటే మన ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్ లో ఎలా ఉంటుందంటే, Yes. ఎవ్రీబడి ఈజ్ ఇన్నోసెన్స్ టిల్ హీ ఈజ్ ప్రూవెన్ గిల్టీ. అంటే శిక్ష పడేంత వరకు ప్రతి ఒక్కరిని కూడా వారు నిరపరాధులు అని భావించే సిస్టమ్ మన క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్ లో ఉంది. కానీ ఇక్కడ వీరు అనడం ఏంటంటే, ప్రతిపక్షాలు కేవలం ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి ఆ తరువాత వారిని అరెస్ట్ చేసినంత మాత్రాన వాళ్ళని ఈ విధంగా తొలగించడం అన్నది కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా ప్రతిపక్ష ప్రభుత్వాలు ఎక్కడ ఉంటాయో వాటి మీద వారి ప్రభావం చూపడానికి ఒక చర్య అని వాళ్ళ విమర్శలు చేస్తూ ఉండడం జరిగింది. సో ఈ విధమైన పరిస్థితుల్లో మరి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏ విధమైన నిర్ణయం ఇస్తుంది, ఆ తరువాత ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ దాన్ని ఒప్పుకున్న ఆ తర్వాత చర్చ జరుగుతుంది లోక్సభలోను మరియు రాజ్యసభలోను. ఆ తర్వాత ఈ బిల్లు పాస్ అవుతే దాని పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది సర్వత్రా జరుగుతున్న చర్చ. సార్, నేరస్తులు పాలనకు అనర్హులు, చాలా మంచి విషయం ఇది. కానీ ఈ చట్టం మిస్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంది కదా సార్. మీరు ఇప్పుడు క్లియర్గా చెప్పారు. ఏదో కేసు పెట్టి రిమాండ్ వేసి రిమాండ్కి తరలించిన తర్వాత ఒక 30 రోజులు దాటింది అనుకోండి, ఖచ్చితంగా అనర్హులే కదా. అండ్ ఇంకొకటి, ఇది రెట్రోస్పెక్టివా కాదా అనేది పెద్ద డౌట్ కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. క్లారిటీ ఇవ్వండి. అండ్ ఈ చట్టంలో ఏదైనా మార్పులు అవసరం అంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఏ చట్టం కూడా జనరల్లీ రెట్రోస్పెక్టివ్ ఉండదు, ప్రాస్పెక్టివ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏ రోజైతే ఈ చట్టాన్ని పార్లమెంటు పాస్ చేస్తుందో ఆ తర్వాత ప్రెసిడెంట్ దాని మీద అసెంట్ ఇస్తారో, ఆ తర్వాత గవర్నమెంట్ గెజెట్ లో ఎప్పుడైతే పబ్లిష్ అవుతుందో అప్పటి నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. ఆ తర్వాత దీనికి సంబంధించిన రూల్స్ కూడా ఇష్యూ చేస్తారు. సో అది మనకు చట్టానికి సంబంధించినట్టు అది వెరీ క్లియర్, ప్రాస్పెక్టివ్ గా ఉంటుంది, కానీ రెట్రాస్పెక్టివ్ గా ఉండదు. అంటే ఇంతకు ముందు ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు ఎవరైనా ఇంతకు ముందు అరెస్ట్ అయి ఉంటే, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం పదవిలో ఉన్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, తర్వాత మంత్రుల మీద ఈ విధమైన చర్యలు తీసుకోవడానికి ఉద్దేశించిన బిల్లు. కాబట్టి దీన్ని రెట్రాస్పెక్టివ్ గా ఇంతకు ముందు వాటిలలో వర్తించడం అన్నది స్పష్టంగా ఉండదు. ఆ తర్వాత ముఖ్యంగా రెండవది ఏంటంటే, 2014 నుంచి చూసుకుంటే సుమారుగా ఐ థింక్ 16-17 మంది మంత్రుల మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. మొన్న ఒక పేపర్ రిపోర్ట్ లో వీరందరూ కూడా ప్రతిపక్షాలకు చెందిన వారే అని ఆ పేపర్ లో కూడా ఉల్లేఖించడం జరిగింది. సో దానివల్ల ప్రస్తుతం ప్రతిపక్షాలు ఈ పర్టికులర్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రతిపక్షాలు ఎక్కడైతే వారు ప్రభుత్వంలో ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవడానికి అన్నట్టుగా వారు వాదనలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మీరు ఒకసారి 2014లో మనోజ్ నరూలా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఒక కేసు జరిగింది. ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, క్రిమినల్ కేసుల్లో ఉన్న వారిని మంత్రులుగా నియమించడం నైతికతకు మరియు రాజ్యాంగ బద్ధతకు విరుద్ధమని వాళ్ళు చెప్పారు. క్రిమినల్ నేపథ్యం ఉన్న వాళ్ళని మంత్రులుగా ఎంపిక చేయకూడదు. దానివల్ల ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ దీని గురించి తగిన జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే కోర్టులు మేము చెప్పలేం దాని గురించి. కాబట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రధానమైన బాధ్యత ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రులు వహించాలి. ఆ తరువాత మన లా కమిషన్ కూడా ఉంది. వారు 1999లో 170వ నివేదిక ఇచ్చారు. అందులో వాళ్ళు ఏం చెప్పారంటే, శిక్షించబడిన వారిని అనర్హులుగా పరిగణించాలి. ఆ తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, కోర్టులో శిక్ష పడడానికి చాలా సమయం పడుతుంది ఈ మధ్య మీరు చూస్తే. దానివల్ల పోలీసులు ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసిన తర్వాత కోర్టులు గనక వాళ్లకు ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తే
అప్పటి నుంచి వాళ్ళను అనర్హులుగా ప్రకటించాలి అని చెప్పేసి ఈ లా కమిషన్ కూడా చెప్పడం జరిగింది 170వ నివేదిక. అదేవిధంగా 2004, 2014 నివేదికలు కూడా మీరు చూస్తే ఈ విధమైన సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అనుకోండి, సార్ మీరు లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ జడ్జిమెంట్ చూస్తే అందులో కాగ్నిజబుల్ అఫెన్సెస్ కు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అది తప్ప కరెక్టా నిజమా కాదా అని కూడా చూడాల్సిన అవసరం లేదు, పోలీసులు వెంటనే దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి అన్నారు. సో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత వారు అరెస్ట్ చేయాలా లేదా అన్నది పోలీసులు నిర్ణయిస్తారు. సపోజ్ వాళ్ళు గనక ఒక 30 రోజులు వారి కస్టడీలో గనక ఉంటే అప్పుడు ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే 30 రోజులు మీరు కస్టడీలో ఉన్నంత వరకు మీరు అనర్హులు, మీకు బెయిల్ రాగానే మీరు మళ్ళా అర్హులు అవుతున్నారు దానికి. అంటే గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ మళ్ళా మిమ్మల్ని ప్రధానమంత్రిగా కానీ క్యాబినెట్ మినిస్టర్గా కానీ లేకుంటే ముఖ్యమంత్రిగా కానీ గవర్నర్ నియమించవచ్చు. దీని గురించి కూడా చర్చ జరుగుతోంది. సో అందువల్ల దీని ప్రభావం ఎలా ఉంటుందో అన్నది ప్రతి ఒక్కరు కూడా చర్చిస్తున్నారు. దానికోసం ముఖ్యంగా ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీలు, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తమ దగ్గర ఉన్న యంత్రాంగాన్ని ఉపయోగించుకొని మిగతా వాళ్ళ మీద ఈ విధంగా అరెస్ట్ చేయడానికి సంభావన ఉంటుంది అని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఒక వాదన. సో దీనికోసం మన దగ్గర లోక్పాల్ అని ఒక వ్యవస్థ ఉంది, రాష్ట్రాల్లో అయితే లోకాయుక్త అన్న ఒక వ్యవస్థ ఉంది. ఇది 2013 చివరిలో ఈ చట్టం చేయబడింది. అందువల్ల నా సూచన ఏంటంటే అది బేసిక్గా ప్రధానమంత్రి, మంత్రులు మరియు ఎమ్మెల్యేలు, ఎంపీల మీద ఈ అవినీతి ఏదైతే ఉంటుందో దాని గురించి వారు ఎంక్వైరీ చేయడానికి, తగిన నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించి ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానీ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి కానీ వీరి అధ్యక్షతన ఉండేది లోక్పాల్. అదేవిధంగా మీరు స్టేట్లో చూసుకుంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ రిటైర్డ్ కానీ లేకుంటే హైకోర్టు జడ్జి కింద కానీ ఉంటుంది. అందువల్ల ఇటువంటి కేసులు ఎప్పుడైతే వస్తే వాటిని రెగ్యులర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కన్నా వాటిని లోక్పాల్, లోకాయుక్తకు రెఫర్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఒక జ్యుడిషియల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి కింద ఉన్న ఏజెన్సీ ద్వారా వీటిని ఇన్వెస్టిగేట్ జరుగుతుంది. కాబట్టి మళ్ళా ప్రభుత్వం మీద ఇటువంటి ఆరోపణలు మీ దగ్గర ఉన్న సంస్థల ద్వారా ప్రతిపక్ష పార్టీల వారి మీద ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నారు అన్న ఒక కామెంట్ ఏదైతే వస్తుందో, ఈ విధమైన ఒక రకమైన అభిప్రాయం వ్యక్తం అవుతుందో దానికి ఎక్కడో ఒక చోట కూడా మనం సమాప్తి పలకవచ్చు అన్నది మనం సూచించాలి. అంటే 30 రోజుల్లో మీకు వచ్చేస్తే మీరు మళ్ళా మామూలుగా మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఆ 30 రోజుల్లోనే మీరు అంటే 30 రోజుల వరకు మీరు కంటిన్యూ అవ్వకూడదు. 31వ రోజు తర్వాత మిమ్మల్ని మళ్ళా బెయిల్ వస్తే మీకు గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ మళ్ళా మిమ్మల్ని అపాయింట్ చేస్తే మీరు కంటిన్యూ అవ్వచ్చు అన్నది ఒక రకమైన చర్చకు దారితీస్తుంది. చాలామంది నాయకులు, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు అండ్ జగన్మోహన్ రెడ్డి, ఇంకా దేశవ్యాప్తంగా చూసుకుంటే నాకు తెలిసి 100 మందికి పైగానే ఉంటారేమో మంత్రి స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వాళ్ళు. రెట్రోస్పెక్టివ్గా ఉండాలి, మరి వాళ్ళు కూడా తప్పు చేశారు కదా అందుకే కదా జైలుకి వెళ్ళాలి అని వాదించే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఉండాలా నిజంగా అటువంటిది? అలా ఉంటే కనుక ఖచ్చితంగా చాలా పరిణామాలు జరుగుతాయి తెలుగు రాష్ట్రాల్లో. అంటే ఏంటంటే ఇది రెట్రోస్పెక్టివ్గా నేను చెప్పినట్టు ఎప్పుడుగా ఉండదు ప్రాస్పెక్టివ్. ఎందుకంటే ఈ అమెండ్మెంట్లో చూస్తే ప్రస్తుతం ఉన్న పిఎం, సిఎం, మినిస్టర్స్ అని ఉల్లేఖం ఉంది అందులో. హూ వాజ్ చీఫ్ మినిస్టర్, హూ వాజ్ ప్రైమ్ మినిస్టర్ అది లేదు. సో అందువల్ల వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ టర్ముల్లో వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మాజీ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళ మీద కేసులకి వాళ్ళు కోర్టులకు వెళ్ళారు, వాళ్ళు బెయిల్ తెచ్చుకున్నారు, బెయిల్ మీద ఉన్నారు వారందరూ. కాబట్టి బెయిల్ మీద ఉన్న వారికి ఇది మళ్ళా ఎలా వర్తిస్తుంది అంటే, ఎప్పుడో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఇప్పుడు మళ్ళా ఏం చేస్తారు? ఏమీ చేయడానికి లేదు. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ఆ మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ 2029లోనో 34లోనో ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టాల్సిన పరిస్థితి వస్తే, ఆ పార్టీకి మెజారిటీ వస్తే అప్పుడేంటి? అంటే ఇదొక హైపోథెటికల్ సిచ్యువేషన్. కానీ దురదృష్టం ఏంటంటే ఇటువంటి వాళ్ళను మనం ఎన్నుకోవడం, వాళ్ళను మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా చేయడం, వారిని సిఫారసు చేయడం అన్నది అత్యంత దురదృష్టకరమైన సంఘటన. అందువల్ల పొలిటికల్ పార్టీలు యాక్చువల్గా ఈ చట్టంలో
ఎవరి మీదైతే క్రిమినల్ కేసెస్ ఉన్నాయో వారికి ఎమ్మెల్యేలు ఎంపీల యొక్క సభ్యత్వము లేకుంటే వాళ్లకు క్యాండిడేచరే ఇవ్వకూడదు అన్నది అన్ని పార్టీలు కలిసి నిర్ణయం చేసుకోండి. అంటే ఒక క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్న వ్యక్తిని ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం, ఆ తర్వాత అతను ఎన్నికవ్వడం, ఎన్నికైన తర్వాత అతనికి మంత్రి పదవి ఇవ్వడం, మంత్రి పదవి ఉండగా అతని మీద మళ్ళా ఒక కేసు వస్తే అతను రాజీనామా చేయకుంటే ఆ 32వ రోజు తర్వాత అతను డీమ్ టు బి రిజైన్డ్, కానీ మళ్ళా అతనికి బెయిల్ వస్తే మళ్ళా అతని మంత్రిగా మనం చేయవచ్చు. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ మోకరీ. సో ఈ విధంగా పొలిటికల్ పార్టీలు క్రిమినల్ కేసెస్ ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వకూడదు అన్నది ఒక రాజ్యాంగ సవరణ తీసుకొస్తే ఈ అన్నిటికీ ముఖ్యంగా ఒక సమాప్తి పలకొచ్చు అన్నది కూడా చాలా మంది చేస్తున్న. కానీ ప్రస్తుతం మీరు చూసుకుంటే ప్రస్తుత లోక్సభలో సుమారుగా 47% మంది మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి అన్నది చూసుకోవాలి. దీనికోసమే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయండి, ఏర్పాటు చేసి ఇటువంటి ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులను 1 సంవత్సరంలోగా పరిష్కరించాలి. కాబట్టి వాళ్ళు కన్విక్టెడా లేకుంటే అక్విటెడా అన్నది తెలిసిపోతుంది. దాని తర్వాత వాళ్ళ అపీల్స్ కూడా త్వరగా పరిష్కరించాలి అన్నది సుప్రీంకోర్టు చెప్పింది. కానీ అది పెద్దగా అమల్లోకి రాలేదు. ఉన్నాయి స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి, కానీ మళ్ళా ప్రస్తుతం ఉన్న మనకు లీగల్ వ్యవస్థలో వాళ్ళు ఇందులో ఉన్న వెసులుబాటులు చూసుకొని ఆ కేసులను ప్రొలాంగ్ చేసుకున్నట్టునే ఉన్నారు. కాబట్టి యాక్చువల్గా ఇది ఒక అందరూ చర్చించాల్సిన అంశం. ఇది ప్రజాస్వామ్యం బాగుండాలంటే క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళని మనం ఎందుకు ఎన్నుకుంటున్నాం అన్నది కూడా ఓటర్లు కూడా ఆలోచించాల్సిన విషయం. యాక్చువల్గా రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ వెబ్సైట్లో ఏ అభ్యర్థుల మీద ఏ కేసులు ఉన్నాయి, వారికే మేము ఈ విధంగా ఎమ్మెల్యే పదవి ఇవ్వడానికి కారణం ఏంటి అన్నది కూడా వాళ్ళ వెబ్సైట్లో పెట్టాలన్నది సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం. సో ఇటువంటి పరిస్థితులలో మరి ప్రజాస్వామ్యం ముందుకు వెళ్ళాలంటే స్వచ్ఛమైన వ్యక్తులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మనం ప్రోత్సాహం ఇవ్వకూడదని అన్ని పొలిటికల్ పార్టీలు నిర్ణయించుకున్న రోజున అప్పుడే మార్పు వస్తుంది. కానీ ఇటువంటి మధ్యలో ఇటువంటి మార్పులు సవరణలు అన్నది అవసరమే, కానీ వీటి యొక్క ప్రభావం కూడా పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నారు అందరి విషయం. ఎవరు కూడా కక్ష సాధింపు చర్యలుగా వీటిని చూడకుండా ప్రత్యక్షంగా జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టుకొని ఒక స్వతంత్ర సంస్థ కనుక దీన్ని ఇన్వెస్టిగేట్ చేయగలిగితే, దేనికి గవర్నమెంట్ యొక్క కంట్రోల్లో లేని వ్యవస్థ చేయగలిగితే అప్పుడు ఇంకా కూడా బలోపేతం అవుతుందన్నది మనం ఆలోచించాల్సిన విషయం. రైట్ సార్. ఇంకొకటి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రిపోర్ట్ 2025 రిపోర్టు చాలా సంచలనంగా మారింది సార్. అది 12 మంది సీఎంలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. దానిలో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి 89 కేసులు, స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి 47 కేసులు, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 19 కేసులు. 1, 2, 3 పొజిషన్స్ సార్. ఏడీఆర్ రిపోర్ట్ వచ్చింది. సో చంద్రబాబు నాయుడిని అంటే ఆయన 3rd ప్లేస్లో ఉన్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు దాన్ని అస్త్రంగా చేసుకుని మాట్లాడుతున్న పరిస్థితి. గతంలో ఎప్పుడో జగన్మోహన్ రెడ్డికి ఏదో వచ్చిందని చెప్పి టీడీపీ వాళ్ళు దాన్ని రైజ్ చేసిన పరిస్థితి. సో ఈ ఏడీఆర్ రిపోర్ట్ మీద మీ కామెంట్స్. యాక్చువల్గా ఏడీఆర్ అన్న సంస్థ, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ అన్న సంస్థ అనేక రిపోర్ట్స్ వాళ్ళు పబ్లిష్ చేస్తుంటారు. ఈవెన్ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి అనేక విషయాల మీద వారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేస్తుంటారు. దాని మీద అనేక జడ్జిమెంట్స్ కూడా వచ్చాయి. వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ రిపోర్ట్లో చెప్పింది ఏంటంటే సుమారుగా 40% పైగా ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వారు నేరపూరితమైన కేసుల్లో వాళ్ళు ఎదుర్కొంటున్నారు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో 10 మంది అంటే 33% మంది మీద హత్యా ప్రయత్నం, అపహరణ, కరప్షను, బెదిరింపులు ఇలాంటి కేసులు కూడా వాళ్ళ మీద ఉన్నాయని చెప్పేసి ఏడీఆర్ చెప్పిన విషయం. మీరు అన్నట్టు ఇంతకుముందు చూపించినట్టు రేవంత్ రెడ్డి గారు, ఆ తర్వాత వచ్చేసి ఐ థింక్ తమిళనాడు సీఎం స్టాలిన్ గారు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారు, ఆ తర్వాత కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు, ఆ తర్వాత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్, ఆ తర్వాత కేరళ సీఎం పినరయి విజయన్, వీరి మీద ఉన్న కేసులు ఆ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టడం జరిగింది వాళ్ళు. సో ఈ విధమైన పరిస్థితులలో మరి నాయకత్వం మీద చర్చలు జరుగుతున్నాయి. సో ఆ రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత మనందరికీ తెలిసింది, ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వాళ్ళ మీద ఉన్న కేసులు, తర్వాత వాళ్ళ ఆస్తి వివరాలు అన్నవి ఎలక్షన్ కమిషన్కు అఫిడవిట్ రూపంలో ఇవ్వాలి.
ఆ తరువాత ఆ పొలిటికల్ పార్టీ, సంబంధిత పొలిటికల్ పార్టీ వీటన్నిటిని కూడా వాళ్ళ వెబ్సైట్లో పెట్టాలి. తరువాత నేర చరిత్ర ఉన్న వారికి మేము ఎందుకు టికెట్లు ఇస్తున్నాము, వీరికన్నా మెరుగైన వాళ్ళు మాకు దొరకలేదా అన్న దాని గురించి కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో ఇటువంటి పరిస్థితులలో ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంటే పాదయాత్ర చేయడం, జైలుకు వెళ్ళడం ఇవన్నీ కూడా అడిషనల్ క్వాలిఫికేషన్స్గా తయారవుతున్నాయి మన రాజకీయ వ్యవస్థలు. అంటే సింపతి వస్తుంది, సింపతి గెయిన్ చేస్తాము, ఇలాంటివి కూడా చర్చించడం జరుగుతుంది ఈ మధ్య. సో ఇది దురదృష్టకరమైన ప్రభావం. మరి వీరందరూ కూడా త్వరగా వారి మీద ఉన్న కేసుల పరిష్కారం కోసం వాళ్ళు స్పెషల్గా అప్లికేషన్స్ వేయాలి కోర్టులో. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటే ప్రజాప్రతినిధులకు సంబంధించి స్పెషల్ కోర్ట్స్ ప్రతి రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో వారి దగ్గరికి వెళ్ళి ఈ కేసులు త్వరితగతిన పరిష్కారం చేయాలి, దానికి సంబంధించిన మా దగ్గర నుంచి ఏ విధమైన మీకు సపోర్ట్ కావాలో, లేకుంటే ఏ విధంగా మేము మా దగ్గర ఉన్న సాక్షులు కానీ మేము మాకు నిర్ణయించిన తారీఖుల్లో మేము కోర్టు అటెండ్ అవ్వడం, లేకుంటే కోర్టు నుంచి ఎగ్జంప్షన్ పొందడము, ఇవన్నీ చూసుకొని త్వరగా వీరి మీద ఉన్న కేసుల పరిష్కారము జరిగితే అప్పుడు ఏమవుతుందంటే ఏమంటారంటే వీళ్ళందరూ కూడా మా మీద పెట్టిన కేసులన్నీ కూడా అవి బూటకపు కేసులు అంటారు, ఫాల్స్ కేసెస్ అంటారు బేసిక్. మరి ఫాల్స్ కేసెస్ అయినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఈ కేసులు నడవాలి ఆలోచించండి. అందువల్ల ఈ కేసులు త్వరితగతిన పరిష్కారం చేసుకునే విధంగా వీరు చేయాలి, జ్యుడిషియరీ కూడా, తర్వాత ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ ఏదంతో వీళ్ళందరూ కూడా చేయగలిగితే. ఇప్పుడు ఏం చేస్తుంటామంటే మనం వీకెండ్స్లో ఈ లోక్ అదాలత్ అని జరుగుతుంటుంది. లోక్ అదాలత్ జరిగి దానిలో చాలా కేసుల్ని వాటిని కాంప్రమైజ్ చేసి పరిష్కరిస్తుంటారు, ఎందుకంటే లోడ్ తగ్గించాలి అన్న ఉద్దేశంతో. అందువల్ల ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మీద ఉన్న కేసులు వచ్చే 1 సంవత్సరంలో వాటన్నిటినీ కూడా ఫైనలైజ్ చేయాలన్న ఒక ధోరణి మనం కనుక అవలంబించగలిగితే అప్పుడు వీళ్ళ కేసులో బూటకపు కేసులా, లేకుంటే వీళ్ళకు ఫైనల్గా శిక్ష పడుతుందా, ఆ శిక్ష పడిన తరువాత వారు హైకోర్టులో కానీ ఆ తర్వాత సుప్రీంకోర్టులో కానీ అప్పీల్ చేసుకోవడానికి వీళ్ళకి అవకాశం ఉంది. అసలు ఈ కేసులు పరిష్కారమే కాకుండా అంటే కోర్టులో నడవకుండా అనేక మార్గాలను అవలంబిస్తున్నట్టు మనం చూస్తున్నాం. వీరు టైంకు వెళ్ళకపోవడం, లేకుంటే కారణాలు చూపించి కోర్టుకు రాకపోవడం, అడ్జర్న్మెంట్లు కోరుకోవడం, ఇలా మనం రోజు కూడా చూస్తున్న అంశం. అందువల్ల ఈ విధంగా 40% మంది ముఖ్యమంత్రుల మీద ఈ విధమైన కేసులు ఎదుర్కొంటున్నారన్నది భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద హెచ్చరిక. సో న్యాయపరమైన సంస్కరణలు కూడా ఇందులో చేయాలి. దానివల్ల ఇప్పుడున్న విధానం ఏదైతే ఉందో అంటే వారు శిక్ష పడితేనే వారు అనర్హులు అన్న విషయం ఏదైతే ఉందో దానికి బదులుగా వాళ్ళ మీద ఛార్జెస్ ఫ్రేమ్ అయిన దగ్గర నుంచి వాళ్ళు అనర్హులు అని ఏదైతే లా కమిషన్ రికమెండ్ చేసిందో అటువంటి విధానాలను తీసుకువస్తే దీనికి ఎక్కడో ఒక చోట అడ్డుకట్టపడే అవకాశం ఉంటుంది, లేకుంటే ఈ విధానం ఇలాగనే కొనసాగుతూ ఉంటుంది. దీని గురించి ఆలోచించాలి మనం అందరం కూడా. సార్, అసెంబ్లీ అనేది ఒక పవిత్రమైన దేవాలయం. చట్టసభల్లో అడుగుపెట్టాలని చాలామంది తహతహలాడుతూ ఉంటారు. ప్రజాసేవ చేయొచ్చు, ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావచ్చు అని చెప్పి మీరు కూడా ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటి వరకు అయితే కుదరలేదు. భవిష్యత్తులో జరగాలని చాలామంది కోరుకుంటూ ఉన్నారు. ఇక పాయింట్కి వస్తే కొంతమంది ఎమ్మెల్యేలు అదుపు తప్పి బిహేవ్ చేస్తున్న పరిస్థితి. అంటే ఎమ్మెల్యే అయ్యే వరకు వాళ్ళు చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు, లేకపోతే ప్రజల్లో ఉంటారు, మీకు అన్నీ మేము చేస్తాము అని చెప్తారు, ప్రజల కోసం పాటుపడతామని చెప్తారు, టికెట్ ఇస్తే ఖచ్చితంగా పార్టీని నిలబెడతామని చెప్తారు. కానీ ఒక్కసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మరి వాళ్ళకి ఏమవుతుందో ఏంటో సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీరియస్ అయ్యారు. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు, పేర్లు ప్రస్తావించను కానీ చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు దానిలో. సో అంటే ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, 2019 నుంచి 24 మధ్య కాలంలో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన దాష్టికాలను మనం చూసాం. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అధికారం ఉంటుంది కాబట్టి అధికార పక్షానికి ఇది ఉంటుంది అధికార పార్టీ ఎమ్మెల్యేలకు. సో చాలామంది ఎమ్మెల్యేలు గాడి తప్పుతూ ఉన్నారు సార్. ముఖ్యమంత్రి చాలా సీరియస్ అవుతూ ఉన్నారు. సో ఈ తీరు ఏంటి సార్, ఎమ్మెల్యేల తీరు మీద మీ కామెంట్ ఏంటి? సీరియస్ అయి ఫలితం లేదు, ఒకరిద్దరిని తీసేయాలి, సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేసి కొత్త ఎన్నికలు పెట్టాలి. అప్పుడు మార్గంలోకి వస్తుంది. లేకుంటే సీరియస్ అవ్వడం, మళ్ళా వాళ్ళ చర్యలు అదే విధంగా కొనసాగడం అనేది చాలా దురదృష్టకరం. యాక్చువల్గా ఎమ్మెల్యే, ఎంపీలు అంటే ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ అది.
ఒక బాధ్యతతో ప్రజా సేవ చేయడానికి వస్తున్న ఒక ఇంపార్టెంట్ పోస్టులు అవి. ఆ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ప్రజాప్రతినిధులు వీరు. కానీ ఇప్పుడు ఎన్నికల్లో కూడా మీరు చూస్తే మీరు ప్రజలకు ఏం చేస్తారు అనకుండా మీ దగ్గర ఎంత ఉంది అన్న ధోరణి మీద ఈ సీట్లు చాలా కేసుల్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇంత పెట్టుకోగలరా ఖర్చు అన్న బేసిస్ మీద ఎమ్మెల్యేలకు ఎంపీలకు టికెట్లు చాలా పార్టీలు చాలా మందికి ఇవ్వడం జరుగుతుందని సర్వసాధారణంగా మనం చర్చ జరుపుతూ ఉంటాం. ఎందుకంటే అదే మీరు ఇంతకుముందు ప్రస్తావించిన ఏడీఆర్ సంస్థ ఏదైతే ఉందో వారు కూడా ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. భారతదేశంలో ఎన్నికల్లో సుమారుగా 65,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని. అంటే ఈ విధంగా అంటే లీగల్గా చేసే ఖర్చు కాదు, ఈ విధంగా ఇల్లీగల్గా చేసే ఖర్చు, పంచడాలు ఇవన్నీ కలుపుకుంటే సుమారుగా 65,000 కోట్ల దాకా ఖర్చు అవుతుందని చెప్పారు. మరి ఇప్పుడు ఈ విధంగా పెట్టుబడి పట్టు వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా దీన్ని వసూలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. దానికోసం అనేక ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే బెల్ట్ షాపులు తెరవడం, లేకుంటే పేకాట క్లబ్బులు తెరవడం, ఆ తర్వాత ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పోస్టింగ్లు ఇప్పిస్తామని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తున్న అంశం. సో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేల మీద పార్టీ అధినేతలు ఎవరైతే ఉన్నారో వారు స్పష్టంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఆ చర్యలు తీసుకోవడానికి అంత ధైర్యం పార్టీ అధ్యక్షులకు ఉందా అన్నది కూడా ఒక ప్రశ్నార్థకం మనం చూస్తే. ఆ విధంగా చేస్తున్న వాళ్ళని వార్నింగ్లు ఇస్తున్నారు, కానీ ఖచ్చితంగా ఒక యాక్షన్ జరిగితే తప్ప వీళ్ళలో మార్పు రాదు అన్నది కూడా వారు గమనించాలి. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళను శాసించే కాన్ఫిడెన్స్ కూడా ఈ పార్టీ అధ్యక్షులకు ఉందా లేదా అన్నది కూడా మనం ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ ఎలా తయారైందంటే ఏదైనా చేయండి, ఎలక్షన్లో గెలవండి, ఆ తర్వాత వచ్చేసి ప్రభుత్వాన్ని నడపండి అన్న కాన్సెప్ట్లో మనం ఉన్నాం. ప్రజాసేవ ఇవన్నీ కూడా కొద్దిగా వెనక్కిపడిన ప్రస్తుత అంశం. వచ్చే ఎలక్షన్లకు మనం ఎంత పెట్టాలి, వచ్చే ఎలక్షన్ల లోపల ఎంత వసూలు చేసుకోవాలి, దీని మీదే ప్రధానంగా ఆలోచిస్తున్న ఈ తరుణంలో నేను అందరి గురించి అనట్లేదు, ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో వాళ్ళ గురించి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తరువాత ఎమ్మెల్యేలు రోజు ఏం చేస్తున్నారని ఎక్కడైనా వాళ్ళ వెబ్సైట్లో కానీ ఎక్కడైనా పెడుతున్నారా? తరువాత ఎమ్మెల్యేలను కూడా రేట్ చేయండి. మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు ప్రజాసేవలో వాళ్ళకి ర్యాంకింగ్లు ఇవ్వాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మినిస్టర్లకు ఏ విధంగా కొన్ని రోజుల ముందు ర్యాంకింగ్లు ఇచ్చారు, అదే పద్ధతిలో వారి పార్టీ యొక్క ఎమ్మెల్యేలకు వారు కూడా ర్యాంకింగ్లు ఇవ్వడం మొదలు పెట్టండి. ప్రజల దగ్గర నుంచి ఎన్ని కంప్లైంట్లు వచ్చాయి వాళ్ళ మీద ఇది కూడా ప్రకటించండి. సో ఈ విధంగా ప్రవర్తన మారని వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోండి. వీలైతే ఒకరిద్దరిని మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేయడమో లేకుంటే ఎమ్మెల్యేషిప్ నుంచి రాజీనామా చేయించడమో చేసి కొత్త ఎలక్షన్లు పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే వీరు ఎవరైతే ఈ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో వారి మీద ఒక కంట్రోల్ కానీ చెక్ కానీ ఉంటుంది. కానీ మీటింగులు ఆయన తీసుకుంటున్నారు, వాళ్ళకు వార్నింగ్లు ఇస్తున్నారు, తర్వాత ఈ విధంగా మీరు చేయడం వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోంది అని చెప్పినా కూడా చాలా మందిలో పెద్ద మార్పు లేదు అంటున్నట్టుగా చాలా పేపర్లు రాస్తున్నాయి. మీరు కూడా ఇందాక ప్రస్తావించారు. సో దీని గురించి మనం చేయాల్సింది అందరూ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇదేదో అధికారం చలాయించడానికి వచ్చిన పదవులు కావు, ఇవి ప్రజాసేవ కోసం ప్రజలు మీకు ఇచ్చిన అవకాశం. ఆ అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకొని ప్రజాసేవలో గనక ముందుకు వెళితే మంచి ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది. మంచి ప్రజలలో ఒక అభిప్రాయం, రాజకీయాల పట్ల ఒక సదభిప్రాయం కూడా మనం మన ఇంటిలో ఉన్నప్పుడు మన ఇల్లు బాగుండాలని కోరుకుంటున్నాం. మీరందరూ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో బాధ్యతాయుతమైన పోస్టుల్లో ఉన్నారు. మీరు ఎమ్మెల్యేలని, ఎంపీలని, మినిస్టర్లని, ముఖ్యమంత్రులని, ప్రధానమంత్రిని ఇవి ఉన్నాయి. అందువల్ల మన ఇల్లు అంటే మన ప్రజాస్వామ్యం అనే ఒక దేవాలయాన్ని మనం బలోపేతం చేయడానికి మన ప్రవర్తన అన్నది చాలా ముఖ్యం. అందువల్ల మన ప్రవర్తన సరిగా లేకుంటే ఈ ప్రజాస్వామ్యాన్నే పక్కదారి పట్టిస్తున్నారు అన్నది, తర్వాత ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం కూడా కోల్పోయే విధంగా ఒక ప్రజా వ్యవస్థ ఏర్పడే అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ తావు ఇవ్వకుండా క్రమశిక్షణ కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా చర్యలు తీసుకొని ఆ విధమైన, ఎందుకంటే ఇది చాలా డిసిప్లిన్ ఉన్న పార్టీ, క్రమశిక్షణ ఉన్న పార్టీ అని చెబుతూ ఉంటారు. కాబట్టి ఆ క్రమశిక్షణ సంఘం ఏదైతే ఉందో, కమిటీ ఏదైతే ఉందో వారికి గనక వీరి మీద ఎంక్వైరీలు వేయించి అప్పుడు గనక చర్యలు తీసుకోగలిగితే అప్పుడే మార్పులు వస్తాయి.
లేకుంటే ఈ విధమైన ప్రవర్తన మనం చూస్తూనే ఉన్నాం. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, Yes. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా అందులో ఉన్న వాళ్ళు ఈ విధమైన ప్రవర్తనలు గత ప్రభుత్వం చూసాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం మీరు అన్న విధంగా. దీనికి ఎక్కడో ఒక చోట సమాప్తి అన్నది ఆ పార్టీ అధ్యక్షులు తరువాత తీసుకోవాల్సిన అవసరం. ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పదజాలం కానీ వారు మాట్లాడే భాష కానీ వీటన్నిటికి కూడా పార్టీ అధ్యక్షులు అయిన వాళ్ళే ఎంకరేజ్మెంట్ లాగా చేస్తుంటే ఎక్కడ వాళ్ళని నివారించకుంటే మా అధ్యక్షుడికి ఇది నచ్చుతోందని దాన్ని ఇంకా కూడా గతి తప్పి అనేక మాటలు మాట్లాడే సందర్భాలు మనం చూస్తున్నాం. Yes. సో ఇదంతా కూడా ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. అందువల్ల పార్టీ అధ్యక్షులు వీటి మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. సీరియస్ అయ్యే ప్రయోజనం లేదు, సస్పెండ్ చేయమంటూ ఉన్నారు మీరు. వాస్తవంగా 135 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షాల సపోర్ట్ కూడా లేకుండా అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. 88 మ్యాజిక్ ఫిగర్ కాబట్టి ఒకరినో ఇద్దరినో ఇలా సీరియస్గా తప్పులు చేసిన వాళ్ళని, తరచూ తప్పులు చేస్తూ ఉన్న వాళ్ళని సస్పెండ్ చేస్తే పార్టీ నుంచి లైన్లోకి వస్తారు వాళ్ళు, మిగిలిన వాళ్ళు జాగ్రత్త పడతారు అనేది మీరు ఇచ్చే సూచన, రైట్? డెఫినెట్ రైట్ అండి. ఇక నెక్స్ట్ సార్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్రైవేటైజేషన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం అని చెప్పి రాజకీయంగా కూడా చాలా పార్టీలు వాడుకున్నాయి. సో ఆ కార్మికులకు సంఘీభావంగా మీలాంటి వాళ్ళు కూడా మద్దతు తెలిపారు, ప్రైవేటైజేషన్ని ఆపాలి అన్నారు. సో రీసెంట్గా జరిగిన పరిణామం 11,440 కోట్ల రూపాయలు రివైవల్ గ్రాంట్ కింద కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తే ఇది మా క్రెడిట్ అని చెప్పి కూటమిలోని పార్టీలన్నీ కూడా క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేశాయి. కానీ రీసెంట్గా చూస్తే ఒక 34 విభాగాల్ని ప్రైవేటైజ్ చేసేందుకు స్టీల్ ప్లాంట్ ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. సో ఏంటి సార్, ఇంకా కంప్లీట్గా అంటే క్రమక్రమంగా దాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేసేయడానికి అడుగులు పడుతున్నాయి అనుకోవాలా, ఇంకా ఆపడం కష్టమా? అంటే మీరు చూసుకుంటే 2021 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అందులో స్ట్రాటజిక్, నాన్ స్ట్రాటజిక్ సెక్టర్స్ అని ఈ పరిశ్రమలను విభజించారు. అంటే ఏవైతే నాన్ స్ట్రాటజిక్ సెక్టర్లో ఉంటాయో అవి గనక లాభాల బాటలో లేకుంటే వాటిని మూసివేయడము లేకుంటే ప్రైవేటైజ్ చేయడము చేయాలన్నది అప్పుడు తీసుకున్న నిర్ణయం. కానీ దురదృష్టవశాత్తున స్టీల్ అన్నదాన్ని కూడా నాన్ స్ట్రాటజిక్ సెక్టర్లో వేశారు. దానివల్ల ఏ స్టీల్ ప్లాంట్లు అయితే నష్టాలలో ఉన్నాయో వాటిని ప్రైవేటైజ్ చేయాలి లేకుంటే మూసివేసేయాలన్న ఒక నిర్ణయం తీసుకోవడింది. ఇందులో భాగంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఏదైతే ఉందో RINL, దాన్ని కూడా ప్రైవేటైజ్ చేయాలన్న ఒక నిర్ణయం జరిగింది. ముఖ్యంగా మీరు అన్నట్టు ఈ విషయాలు అందరికీ కూడా తెలుసు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నది 7.3 మిలియన్ టన్నుల కెపాసిటీ ఉన్న ప్లాంట్. అది తరువాత భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ఉక్కులో అతి గొప్ప క్వాలిటీ, చాలా మంచి క్వాలిటీ ఉన్నది విశాఖ స్టీల్. విశాఖ స్టీల్ నేను చెబుతూ ఉంటాను, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏదైతే ఉందో మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది, అందులో సుమారుగా 3,000 టన్నులు మన విశాఖపట్నం స్టీల్. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ను కలెక్ట్ చేస్తున్న అటల్ టన్నల్, ఇందులో కూడా సుమారుగా 2,500 టన్నులు మన విశాఖపట్నం స్టీల్. ప్రధానమంత్రి గారి యొక్క ఆవాస్ యోజన ఏదైతే ఉందో దానికి సుమారుగా 21,000 టన్నులు మనం విశాఖపట్నం నుంచి సప్లై చేసి, అందువల్ల క్వాలిటీలో చాలా అత్యుత్తమంగా ఉన్నది విశాఖపట్నం స్టీల్. దీనికి ప్రధానమైన కారణం, ఇది నష్టాల్లో వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్లాంట్ ఫుల్ కెపాసిటీలో పనిచేయకపోవడం. దానికి కారణం ఏంటంటే స్వతంత్రమైన గనులు, వారికి క్యాప్టివ్ మైన్స్ అన్నది ఇంతవరకు అలాట్ చేయలేదు. దీనివల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నది మార్కెట్లో వెళ్ళి మార్కెట్ రేటులో వాళ్ళు ఐరన్ ఓర్ కొనుక్కోవాల్సి వస్తుంది. దానివల్ల మిగతా కంపెనీలు ప్రొడ్యూస్ చేసే స్టీల్, అంటే ఏ కంపెనీలకైతే వారి దగ్గరే గనులు ఉన్నాయో వారికి విశాఖపట్నం స్టీల్కి సుమారుగా టన్నుకు ఒక 5,000 రూపాయల వ్యత్యాసం ఉంటుంది. సో దీనివల్ల ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నది నష్టాల్లో ఉంది. కాబట్టి దీన్ని ప్రైవేటైజ్ చేయాలన్నది అప్పుడు తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే మనకున్న సీ బేస్డ్ అంటే కోస్టల్లో ఉన్న ఒకే ఒక స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. మన సీ కోస్ట్ ఉంది ఇంత, కానీ ఎక్కడ కూడా స్టీల్ ప్లాంట్లన్నీ కూడా అంతర్గత భూభాగంలో ఉన్నాయి, కానీ ఒక సముద్ర తీరంలో ఉన్న ప్లాంట్ అన్నది కేవలం విశాఖపట్నం మాత్రమే.
తర్వాత విశాఖపట్నం పోర్ట్ నుంచి దానికి కావలసిన కోల్ కానీ కోక్ కానీ ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకోవడం చాలా సులభం. సో ఇటువంటి పరిస్థితులలో 32 మంది వాళ్ళ ప్రాణ త్యాగం చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క సెంటిమెంట్లతో వచ్చినది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. సో దీన్ని ప్రైవేటైజ్ చేయకూడదు అని అందరూ మాట్లాడారు. సాధారణంగా ఎలా ఉంటుందంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికార పక్షంలో వచ్చిన తర్వాత ఒక రకంగా మాట్లాడుతుంటారు. ఇది జనరల్గా దీన్ని రాజకీయం అంటారు. అదేదో పెద్ద క్వాలిటీ లాగా మాట్లాడుతుంటారు చాలా మంది. రాజకీయాలంటే ఇవే, రాజకీయాలంటే ఇలాగే ఉండాలి అన్నది. ఇది దురదృష్టకరం. మీరు ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆ మాట మీద మీరు ప్రతిపక్షంలో ఉన్నా, మీరు అధికారంలో ఉన్నా కూడా ఆ మాట మీద నిలబడగలగాలి. అప్పుడే ఒక ప్రజాస్వామ్యం అన్నది నిలుస్తుంది. కానీ అదను చూసుకొని, మన పొజిషన్ చూసుకొని మన మాట మారుస్తే ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతున్నారు. అందుకని సో అవకాశవాద తత్వం ఇది అనమాట. దాన్ని ఎక్కడైనా నిరోధించాలి. దీని గురించి చాలా మంది కృషి చేశాం. అందులో భాగంగా నేను కూడా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నది హైకోర్టులో వేయడం జరిగింది. ఆ సందర్భంగా కూడా కొన్ని ఆదేశాలు హైకోర్టు వారు ఇచ్చారు. దానివల్ల కొంత డిలే కూడా ఈ ప్రైవేటైజేషన్ లో కొంత మార్పు కూడా తీసుకురాగలిగాం. ముఖ్యంగా మేము దేనికోసం పోరాడుతున్నామంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చినప్పుడు అనేక మంది రైతులు వాళ్ళ భూమిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. ఇచ్చినప్పుడు అప్పుడు ప్రభుత్వం చెప్పింది ఏంటంటే, మీ ఇంటిలో మేము ఉద్యోగాలు ఇస్తాము, తర్వాత మీకు ఒక ఇంటి స్థలం ఇస్తాము అన్నారు. ఇంటి స్థలం ఇచ్చారు, కానీ ఇప్పటికీ సుమారుగా 8,500 మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు. వీరందరికీ కూడా ఆర్ కార్డులను ఇచ్చారు, రిహాబిలిటేషన్ కార్డ్స్ అని. అంటే మీకు ఉద్యోగం ఇస్తామని. ఇప్పుడు 4th జనరేషన్ జరుగుతుంది. అంటే ముత్తాతల నుంచి వచ్చి ప్రస్తుత జనరేషన్ కూడా ఇంకా ఉద్యోగాలు రాలేదు. మరి వారి జీవనాధారమైన భూమిని వాళ్ళు ఫ్యాక్టరీ కోసం ఇస్తే మరి వాళ్లకు జీవనాధారం కోల్పోయారు వాళ్ళు. కాబట్టి వాళ్లకు ప్రభుత్వం అన్నది కాంపెన్సేషన్ ఇవ్వాలి. అది ఉద్యోగ రీతి, అది కూడా ఇవ్వలేదు. అందువల్ల ఆర్టికల్ 21 ఏదైతే ఉందో, రైట్ టు లైఫ్ అన్న దానికి విఘాతం కలిగింది. అందువల్ల ఈ ప్రైవేటైజేషన్ జరిగితే ఉద్యోగుల సంఖ్య తగ్గిస్తారు, దానివల్ల వీళ్లకు ఉద్యోగాలు రావు. దీనివల్ల ఈ ప్రైవేటైజేషన్ ని ఆపాలి. లేకుంటే 8,500 మందికి మీరు ఎలా జీవన భృతి కల్పించబోతున్నారు, లేకుంటే వాళ్ళ భూములు ఏవైతే వాళ్ళు ఇచ్చారో ఆ భూముల్ని మళ్ళా వాళ్లకు వెనక్కి ఇచ్చేయండి అన్న ధోరణిలో హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది. అది ఇంకా చర్చ జరుగుతుంది. ఇది ఇలా జరుగుతుండగా మొన్నటికి మొన్న పేపర్లో చూస్తే మీరు, విశాఖపట్నం దాని చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ ప్రొడ్యూస్ చేయని విధంగా ఈ విధంగా మోల్టన్ మెటల్ తయారు చేసిందని మొన్ననే కొన్ని రోజుల క్రితం ఒక న్యూస్ వచ్చింది. కానీ మళ్ళా 16 ఆగస్టున మీరు చెప్పినట్టు 34 వింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటు వాళ్ళకు అప్పజెప్పడానికి వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ టెండర్ నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. సెప్టెంబర్ 9 వరకు వారిని టెండర్లు ఎవరైనా దాఖలు చేసుకోవచ్చు అన్నది కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధమైన పరిస్థితులలో సుమారుగా 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తగ్గించేశారు. ఐ థింక్ సుమారుగా 1,500 మంది వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అని చెప్పి దాన్ని కూడా వాళ్ళని తీసివేయడం జరిగింది. అందువల్ల అనుభవజ్ఞులైన వ్యక్తులు లేకపోవడం వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ప్రభావాలు చూడబోతున్నాయి. మీరు అన్నట్టు ఇందాక 11,440 కోట్లు వారికి ఇంటరిమ్ రిలీఫ్గా లోన్గా ఇవ్వడం జరిగింది. కానీ కార్మిక సంఘాలు చెబుతున్నది ఏంటంటే, వాటిలో సుమారుగా 9,400 కోట్లు ఇంతకు ముందున్న డ్యూస్ని వాళ్ళు తీర్చడానికే సరిపోయింది. మరి ప్లాంట్ రన్నింగ్కి ఏముంది అని వాళ్ళు అడుగుతున్నారు. ఇది 50 లక్షల టన్నుల ఏదైతే మోల్టన్ మెటల్ తయారు చేస్తారో వారికి ఇంత ఇస్తే, భద్రావతి అన్న స్టీల్ ప్లాంట్ వారు కేవలం సంవత్సరానికి 50,000 టన్నులు మాత్రమే తయారు చేస్తారు. వారికి సుమారుగా 18,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే భద్రావతి అన్నది కర్ణాటకలో ఉండడం వల్ల అక్కడ మినిస్టరు వారు అక్కడ కేంద్ర మంత్రి అవ్వడం వల్ల ఈ విధంగా ఇచ్చారన్నది కూడా కామెంట్ వస్తుంది. తరువాత ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో వారు అనకాపల్లిలో ఆర్సిలర్ మిట్టల్ కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నాడు. కాబట్టి దాని మీద వాళ్ళు వీలైనన్ని రాయితీలు ఇస్తున్నారు, కానీ ఈ స్టీల్ ప్లాంట్ను పట్టించుకోవడం లేదని కూడా చాలా మంది, ఇంక్లూడింగ్ అక్కడ ఉన్న మా ఫార్మర్ సెక్రటరీ ఈఏఎస్ శర్మ గారు కూడా ప్రభుత్వానికి ఉత్తరం రాయడం జరిగింది. సో వీటన్నిటినీ పట్టించుకొని వీరికి గనక క్యాప్టివ్ మైన్స్ కేటాయించడం ఒకటి, రెండవది దీన్ని సెయిల్లో విలీనం చేయాలని కార్మిక సంఘాలన్నీ కోరుకుంటున్నాయి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో కనుక విలీనం చేస్తే, ఎందుకంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో వారి దగ్గర క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయి.
వాళ్ళ దగ్గర ఐరన్ ఓర్ చాలా చీప్గా దొరుకుతుంది. దాన్ని మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కనుక తెచ్చుకోగలిగితే మిగతా వారిలాగానే మంచి క్వాలిటీ ఉన్న స్టీలు తక్కువ ధరలో దొరుకుతుంది. తర్వాత భారతదేశం కూడా ఒక స్టీల్ జైంట్గా తయారయ్యే అవకాశం ఉందని అందరూ కూడా వాదిస్తున్న సందర్భం. అందువల్ల అవకాశవాద తత్వాన్ని మానుకొని మన స్టీల్ ప్లాంట్ ఏదైతే పబ్లిక్ రంగ సంస్థగా ఉందో దానిని అలాగే కొనసాగిస్తూ దీన్ని ఇంకా బలోపేతం చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్న బాధ్యతను తీసుకోవాలి. మీరు ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు మీటింగులు పెట్టారు, అక్కడ పెద్ద పెద్ద సభలు చేశారు, మేము సమయం కేటాయిస్తున్నామన్నారు, మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదు అన్నారు. మరి ఇవి జరుగుతున్నా కూడా ఏమీ మాట్లాడకుండా ఉంటే ఎలా కుదురుతుంది? మన జీవీఎంసీ కూడా, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఒక రిజల్యూషన్ పాస్ చేశారు ఈ ప్రైవేటీకరణకు విరుద్ధంగా అన్ని పార్టీలు కలిసి. అందువల్ల ఇందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, వీరు తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, వీరిద్దరు కూడా చొరవ తీసుకొని అవుతున్న ఈ ప్రైవేటైజేషన్ ను వారు ఆపి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఎలా లాభాల్లో తీసుకురావాలి, ఏ విధంగా ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగాలి అన్న దాని గురించి వారు విశేషంగా కృషి చేయాలని ప్రజలందరూ కోరుకున్నారు. ఎందుకంటే వారు ఎలక్షన్ క్యాంపెయిన్ లో వాళ్ళు ఇచ్చారు, మాట ఇచ్చారు. కాబట్టి ఆ మాటను నిలబెట్టుకోవాలన్నది అందరం కోరుకుంటున్నాం. ఎస్ సార్, కృషి చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి కూడా తీసుకురావాలి, ఎందుకంటే ఈ ప్రయారిటీ అక్కడ ఉంది కాబట్టి. రైట్ సార్. ఇంకా ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లివ్, అంటే భారతదేశంలో భారతీయులు ఎక్కడైనా జీవించవచ్చు అని చెప్పి. కానీ రీసెంట్గా తెలంగాణలో ఒక ఉద్యమం స్టార్ట్ అయింది సార్, అది మార్వాడి గో బ్యాక్ అని చెప్పి. మార్వాడీలు చాలా సిస్టమేటిక్గా బిజినెస్ చేస్తారు, చాలా డిసిప్లైన్గా ఉంటారు, ప్రతి రూపాయికి కూడా చాలా వాల్యూ ఇస్తారని చెప్తూ ఉంటారు. మార్వాడీల వ్యాపార రహస్యం అదే అని చెప్పి చాలా చదివాను నేను కూడా. సో ఆ మార్వాడీల్ని ఇప్పుడు వెళ్ళిపోమంటూ ఉన్నారు సార్. మార్వాడీల వల్ల స్థానిక వ్యాపారులకు నష్టం జరుగుతోంది అనేది ఈ తెలంగాణలో ఉన్న కొంతమంది మాత్రమే చేస్తున్న ఎలిగేషన్. ఏంటి సార్ ఈ మార్వాడి గో బ్యాక్ ఉద్యమం మీద మీ కామెంట్ ఏంటి? వాళ్ళు వెళ్ళిపోవాలా ఆ ప్లేస్కి? ఏంటంటే ఒక్కొక్కప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా ఏ విధంగా దారి తీస్తాయి అన్నది ఇది ఒక ఉదాహరణ. యాక్చువల్గా మీరు చూసుకుంటే హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్న మొండా మార్కెట్ అని ఉంటుంది. అక్కడ ఒక పార్కింగ్ సందర్భంగా జరిగిన వివాదం. ఒక పార్కింగ్లో ఒక వ్యక్తి పార్కింగ్ చేసుకోవడానికి వస్తే అక్కడ ఇంకొక వ్యక్తి తన కారు పెట్టుకోవడానికి వచ్చినప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరిగిన వాదోపవాదం. సో దానివల్ల అక్కడ ఈ కొత్త అంశం ఒకటి లేవనెత్తింది. మార్వాడీలు నాన్ మార్వాడీలు అని చెప్పేసి ఒక అంశం లేవనెత్తి దాన్ని పెద్ద చర్చనీయాంశంగా మారి సంఘంలో లబ్ధ ప్రతిష్ఠులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దీని గురించి కామెంట్స్ చేయడం, ఆ తర్వాత రాజకీయ పక్షాలు ఫైనల్గా దిగుతాయి. ఏ రంగంలో అయినా కూడా రాజకీయ పక్షాలు దిగి ఈ విధంగా మాట్లాడడం అన్నది చాలా దురదృష్టకరమైన అంశం. ఎందుకంటే మీరు అన్నట్టు భారత రాజ్యాంగంలో ఎవరికైనా ఎక్కడికైనా వెళ్ళే అధికారం రాజ్యాంగం మనకి ఇచ్చింది. ఎవరు ఏ వృత్తినైనా వాళ్ళు ఎక్కడైనా చేసుకోవచ్చు అన్నది రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటు అందరికీ. అందువల్ల ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ అమెరికాలో, భారతదేశం చాలా మంది ఉన్నాం, మనం ఆంధ్ర తెలంగాణ నుంచి చాలా మంది ఉన్నాం. ఆయన అమెరికా ఫస్ట్ అంటూ మనం భారతీయులందరినీ కూడా వెళ్ళిపోండి అంటే ఎలా ఉంటుందండి? సో ప్రతి ఒక్క విభాగం కూడా వారు కొన్ని రంగాలలో నిష్ణాతులై ఉంటారు. మీరు అన్నట్టు మార్వాడి సమాజం ఏదైతే ఉందో వాళ్ళు బిజినెస్లో ఎప్పటి నుంచో వాళ్ళ తరతరాలుగా వీళ్ళు బిజినెస్లోనే ఉన్నారు. సో వారు వచ్చి మొత్తం కేవలం తెలంగాణ మాత్రమే కాదు, మొత్తం భారతదేశంలో కూడా వ్యాపారాలు ఎక్కువగా ఈ సామాజిక వర్గం ఏదైతే ఉందో మార్వాడీలు చేస్తూ ఉంటారన్నది మనం చూస్తాం. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులని, వాళ్ళ బంధువుల్ని కూడా ఈ విధమైన వ్యాపారంలో వాళ్ళు ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఇప్పుడు వారు ఎప్పుడో తరతరాలుగా ఉన్నారు ఇక్కడ, ఎన్నో వాళ్ళ జనరేషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు సడన్ గా ఈ విధంగా వాళ్ళ వల్ల మన వ్యాపారాలు దెబ్బతింటున్నాయన్న ధోరణి ఒకటి తీసుకొచ్చి సమాజంలో ఒక విభజనకు ఈ విధంగా మాట్లాడడం అన్నది సబబు కాదు. ఎందుకంటే మనం అందరం కూడా మాట్లాడింది రాజ్యాంగం ఏం చెప్పింది అన్న దాని గురించి మనం చేయాలి. అల్టిమేట్లీ కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం. రాజ్యాంగంలో పొందుపరచబడిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని బలోపేతం చేయడానికి అందరూ కలిసి పనిచేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది. కానీ ఈ విధంగా మతాలకు మధ్య చిచ్చులు పెట్టే ఇది చూస్తున్నాం, కులాల మధ్య చిచ్చులు చూస్తున్నాం. ఇప్పుడు ఈ విధమైన భావన, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెంగళూరులో కూడా ఈ విధమైన ఒక సందర్భం జరిగింది. అంటే కావేరీ జలాలను ఇవ్వనప్పుడు అక్కడ కూడా కన్నడిగులు మరియు తమిళులు వీళ్ళ మధ్య కూడా వివాదం జరిగింది.
ఇప్పుడు చాలా మంది అంటున్నారు కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది వచ్చి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మరి మాకు వీరి వల్ల ఈ విధంగా మా ఉద్యోగాలు పోతున్నాయి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవాలని కూడా కొన్ని రోజులు అక్కడ కూడా ఉద్యమాలు జరిగాయి. సో ఈ విధమైన ఈ సంకుచిత భావనలు ఏవైతే ఉంటాయో వీటిని ఎక్కడో ఒక చోట సమాప్తి పలకాలి మనం. ఎందుకంటే ప్రజలను మతాలుగా, కులాలుగా, ఈ విధంగా ప్రాంతాలుగా విభజించడం అన్నది కూడా చట్ట ప్రకారం నేరమే. ఆ విధమైన నేరాలను మనం ఎప్పుడు కూడా ప్రోత్సహించకూడదు. విషయాలు ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ మేము చూస్తాం, తెలంగాణ నుంచి పద్మశాలీలు చాలా మంది మహారాష్ట్రలో నేను పనిచేసిన థానేలో భివండి ప్రాంతంలో ఉన్నారు. వారందరూ కూడా చక్కగా అక్కడ వాళ్ళ ఉద్యోగాలు చేసుకున్నారు, మగ్గాలు అక్కడ ఉన్నాయి, తర్వాత మిల్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు. కానీ అక్కడ ఎప్పుడూ కూడా మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చారు, మీరు బయటికి వెళ్ళిపోవాలి అన్న అది నేను ఎప్పుడు కూడా చూడలేదు. కానీ కొన్ని రాజకీయ పక్షాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ విధమైన ప్రాంతీయ భావనలు తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తుంటాయి. మీరు యాక్చువల్గా శివసేన గురించి చూస్తే మహారాష్ట్రలో వాళ్ళు మొదట యాంటీ సౌత్ అన్నది మొదలైంది. దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు ముంబైలో ఉండకూడదు అన్నది ఆ విధంగా మొదలైంది అక్కడ వాళ్ళ వన్ ఆఫ్ ది థింగ్స్. ఇప్పుడు చూసుకుంటే రాజ్ ఠాకరే అన్న ఆయన మహారాష్ట్ర నవనిర్మాణ సేన, అతను కూడా బీహారు తర్వాత ఉత్తర భారతీయులు మహారాష్ట్ర నుంచి వెళ్ళిపోవాలి అన్నది కూడా వారు చేస్తున్న ఒక నినాదం. ఆ తర్వాత హిందీ భాషను మా మీద రుద్దుతున్నారు అన్నది ఇంకొకటి. సో ఈ విధంగా రకరకాల ఇటువంటి విషయాలు తెచ్చి వాళ్ళ అస్తిత్వాన్ని చూపుకోవడానికి కూడా చాలా రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తున్నాయి. కానీ రాజ్యాంగం ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తికి తను ఎక్కడ కావాలనుకుంటే అక్కడ తన ప్రొఫెషన్, తన వృత్తిని చేసుకోవడానికి, తను అక్కడ స్థిరంగా ఉండడానికి కూడా అధికారం కల్పించింది. కాబట్టి పొలిటికల్ పార్టీలు అన్నవి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఈ విధమైన విభజన వల్ల ఏమవుతుందంటే ఏ ప్రాంతానికి దానివల్ల ఏ విధమైన మేలు జరగదు. అనవసరంగా ప్రజలలో ఒక రకమైన వాదోపవాదాలు కొనసాగుతాయి. ఇది రాజ్యాంగ విరుద్ధంగా కూడా కొనసాగుతుంది. మళ్ళా ఒక పార్టీ వాళ్ళు ఇంకొక పార్టీలు వార్నింగ్ ఇచ్చుకోవడము ఇవన్నీ కూడా చూస్తున్నాము. ఇవన్నీ దురదృష్టకరమైన పరిణామాలు. ఎందుకంటే ప్రపంచాన్ని ఒక గ్లోబల్ విలేజ్గా మనం చెప్తున్నాం. ఇప్పుడు వసుదైక కుటుంబకం అని మనం అందరం కూడా మాట్లాడతాం. వరల్డ్ ఈజ్ ఎ గ్లోబల్ విలేజ్. ప్రపంచం ఒక చిన్న గ్రామంగా మారిపోయింది. కాబట్టి అందరం కలిసి పనిచేస్తుంటేనే సాధ్యం అవుతుంది అన్నది మనం నేర్చుకోవాల్సిన అంశం. సో ఆ విధమైన పరిస్థితులు ఇప్పుడు ట్రంప్ మనకి టారిఫ్లు విధిస్తున్నప్పుడు మనం అతన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే అతను అమెరికా వాళ్ళు బాగా ఉండాలి, ఇంతవరకు అమెరికా వాళ్ళను వీళ్ళందరూ కూడా వాడుకున్నారన్న దీంట్లో ఆయన టారిఫ్లు విధిస్తుంటే మనం దాని వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇది పద్ధతి కాదు. ఎందుకంటే మీ మీద మేము డిపెండ్ అయి ఉన్నాం, మా మీద మీరు డిపెండ్ అయి ఉన్నారు. ఇదంతా కూడా మనం అందరం కలిసి పనిచేయాల్సిన వ్యవస్థ అని మనం మన భావాలను వ్యక్తం చేస్తున్నాం. సేమ్ థింగ్ ఇక్కడ కూడా. కాబట్టి ఈ విధమైన విధానాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అనవసరంగా ప్రజలను పక్కదారి పట్టించడం అవుతుంది. అందువల్ల రాజకీయ పక్షాలన్నీ కూడా ఇక్కడ ఉన్న యువతరానికి ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయి, వాళ్లకు ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ మనం చేయాలి, నైపుణ్యాలు ఎలా పెంచాలి, ఇది ముఖ్యంగా. ఎందుకంటే నిరుద్యోగం అన్నది పెరిగిపోవడం వల్ల ఈ విధమైన కామెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రజలను ఆకర్షిస్తాయి. కాబట్టి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అన్న దాంట్లో అందరూ కలిసి పనిచేస్తే బాగుంటుందన్నది నా అభిప్రాయం. ఎస్ సార్. మార్వాడి గోపేక్ అనేది రాజ్యాంగ విరుద్ధం, అంతే కదా సార్? కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ఒక ఫేక్ ఉద్యమం, అంతే. రైట్ సార్. ఇక సహస్ర హత్య కేసు సార్ చాలా తెలుగు రాష్ట్రాలని కలిచివేసింది మాట. అంటే చిన్న అమ్మాయిని ఎవరు చంపారు, ఏ రకంగా చంపుంటారు ఏంటి అనేది ఒక 3-4 రోజుల పాటు ఒక సస్పెన్స్ నెలకొంది. కానీ ఒక 10th క్లాస్ అబ్బాయి, 14 years సార్ ఆ అబ్బాయికి, అంటే అంత క్రూరంగా ఒక బ్యాట్ను దొంగిలించడానికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయి చూసిందని చెప్పి 20 కత్తిపోట్లు సార్. అంత వైలెంట్గా, అంత వైల్డ్గా ఏ రకంగా ఆ పిల్లవాడు ఆలోచించగలిగాడు అనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది సార్. ఏం సార్ ఇటువంటి ఆ థాట్ రావడానికి గల కారణం ఏంటి? ఆ పిల్లవాడు ఎందుకు మారాడు అంటే మీ విశ్లేషణ ఏంటి సార్ దీని మీద? ఎందుకంటే మీరు కూడా చాలా కేసెస్ ఇటువంటి చూసి ఉంటారు ఒక ఐపీఎస్గా, ఏమంటారు సార్? ఇది చాలా దురదృష్టకరమైన, అత్యంత నిందనీయమైన కేసు. ఒక సుబంతిని అనే ఒక పాపని ఈ విధంగా అత్యంత క్రూరంగా చంపడం అన్నది చాలా హృదయాన్ని కలిచివేసే సంఘటన ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే అక్కడ ఉన్న ఫొటోస్ కూడా ఎవరో పంపించడం జరిగింది. అందులో ఎంత దారుణంగా అతను చేశాడో అన్నదాన్ని చూస్తే అసలు ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా సమాజంలో ఉంటుంది.
ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ తర్వాత ఫైనల్గా ఆ ఇంటి పక్కన ఉన్న ఒక మీరు చెప్పినట్టు ఒక జూనియర్ అంటే 16 సంవత్సరాల లోపల ఉన్న పిల్లవాడు ఈ విధంగా చేశాడు అంటే వ్యవస్థ ఏ విధంగా వెళుతోంది, ఆలోచనలు ఏ విధంగా వెళుతున్నాయి, దీని గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. సామాజిక మాధ్యమాల ప్రభావానికి ఇది ప్రధానమైన కారణం. దీనికి ప్రధానమైన కారణం సామాజిక మాధ్యమాలు. ఇప్పుడు మీరు సోషల్ మీడియా చూస్తే, యూట్యూబ్లో చూస్తే ఇటువంటి క్రైమ్స్ ఎన్నో అందులో చూపిస్తున్నారు. తర్వాత ఈ క్రైమ్ తయారీ వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలన్నది కూడా చూపిస్తున్నారు. ఆ తర్వాత క్రైమ్ పెట్రోల్ అని, తర్వాత వచ్చేసి రకరకాల సీరియల్స్ ద్వారా క్రైమ్ను ప్రొజెక్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందులో పోలీసులు వచ్చి సాల్వ్ చేయడం చూపిస్తున్నారు, కానీ ముందు దానికి సంబంధించిన క్రైమ్ని చాలా సవిస్తరంగా చూపించడం జరుగుతుంది. సో వీటన్నిటి ప్రభావం ఏంటంటే చిన్నపిల్లల మీద చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ప్రభావం. సో ఈ ప్రభావం వల్ల తర్వాత ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితి, తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లల మీద వారి నియంత్రణ ఉంది, పిల్లలు చేస్తున్న విధానాలను మనం ఏదైనా వాళ్ళ మీద చూస్తున్నామా, వాళ్ళను తప్పుదారిలో వెళుతున్నప్పుడు వాళ్ళను సవరిస్తున్నామా, ఇవన్నీ కూడా మనం ఆలోచించిన అంశాలు. అదేవిధంగా పాఠశాలల్లో ఏ విధమైన పాఠాలు చెబుతున్నారు, కేవలం మార్కుల కోసమే జరుగుతున్న విద్య కానీ పిల్లలలో వారి యొక్క విలువలు కావచ్చు, లేకుంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసే విధంగా శిక్షణ వ్యవస్థ కూడా ఎక్కడో దూరంగా వెళ్ళిపోతుంది. సో ఇటువంటి పరిస్థితులలో ఈ విధంగా ప్రభావితం చూపించబడే పిల్లలు చాలా మంది తయారవుతున్నారు ఈ మధ్యలో. ముఖ్యంగా మీరు చూస్తే చిన్నతనంలోనే డ్రగ్స్కి అలవాటు పడడం, తరువాత వచ్చేసి మద్యానికి అలవాటు పడడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. చాలా విషయాలు చూస్తుంటే ఇప్పుడు చూసుకుంటే డ్రగ్స్ అన్నవి, గంజాయి అన్నది ముఖ్యంగా గ్రామాల్లోకి వెళ్ళిపోయింది. తర్వాత ఏదైనా మేజర్ క్రైమ్ చూడండి మొత్తం భారతదేశంలో, అందులో ఖచ్చితంగా కూడా ఈ జువెనైల్స్ అన్న వాళ్ళు ఉంటున్నారు. 16 సంవత్సరాల తక్కువ ఉన్న వాళ్ళు కూడా అందులో ఖచ్చితంగా ఉండడం మనం చూస్తున్నాం. ఇంక్లూడింగ్ నిర్భయ కేసు నుంచి కూడా, నిర్భయ కేసు తీసుకున్నా కూడా అందులో కూడా ఐ థింక్ 2 జువెనైల్స్ ఉన్నారు. ఆ తర్వాత దిశ కేసు తీసుకున్నా కూడా అందులో కూడా ఉన్నారు. సో ఇటువంటి నేరాలు సమాజంలో జరుగుతున్నప్పుడు సమాజం, తర్వాత పోలీసు విభాగం, తర్వాత కరెక్షనల్ మెకానిజమ్స్, తర్వాత ఇంటిలో ఉన్న వ్యవస్థ, తర్వాత విద్యా వ్యవస్థ, ఇవన్నీ కూడా మనం మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం పోలీసుల బాధ్యత అని వదిలివేయకుండా, పోలీసులు ఏంటి క్రైమ్ జరిగిన తర్వాత దాన్ని వాళ్ళు పట్టుకుంటారు, కానీ ఇక్కడ ఆ అబ్బాయిని కూడా పట్టుకున్నారు, జువెనైల్ హోమ్కు పంపించడం జరిగింది. కానీ ఇవి ఎందుకు జరుగుతున్నాయి అన్నది ప్రభుత్వాలు అన్నవి చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయాలు. ఇంటర్వెన్షన్స్ ఎక్కడెక్కడ మనం తీసుకురావాలి అన్ని కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ సీరియస్గా దీని మీద చర్యలు తీసుకోకుంటే సంఘటనలు, ఇప్పుడు మీరు ఆంధ్రాలో చూసుకున్నా కూడా ముచ్చుమర్రి అనే ప్రాంతం, అయితే నంద్యాల దగ్గర, అక్కడ కూడా ఒక అమ్మాయిని ఈ విధంగా చంపివేయడం జరిగింది. అందులో ఇంకా కూడా అందులో చేసిన వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదన్నది కూడా విమర్శ వస్తుంది. అదేవిధంగా సుగాలి ప్రీతి అన్న ఒక కేసు, అది కూడా అందరినీ కూడా వాళ్ళ ఒక పెద్ద చర్చ ఉంది. సుగాలి ప్రీతి వారి అమ్మగారు అక్కడి నుంచి కర్నూలు నుంచి మన సెక్రటరియట్ వరకు ఆవిడ వీల్ చైర్ యాత్ర నిర్వహించాలని కూడా ఆవిడ అనుకోవడం, ఇవన్నీ ఏంటంటే ఈ విధంగా చిరుప్రాయంలో మెదడు మీద, వారి ఆలోచనల మీద ప్రభావితం ఏం చేస్తున్నాయి అన్న దాని గురించి ఆలోచించాల్సిన అవసరం. వీటిని ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట వేయాలంటే ఒక సభ్య సమాజం అందరూ కలిసి పని చేయాలి అన్నది మనం ఆలోచించాల్సిన విషయం రవిశంకర్ గారు. ఇక ఫైనల్గా ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఒక అంశం కుదిపేస్తోంది సార్. పెరోల్ అంటే ఒక జీవిత ఖైదు పడ్డ వ్యక్తి పెరోల్ మీద బయటకు వచ్చి అతను కొంచెం అంటే ఏదో చేశాడు అని చెప్పి ఒక వీడియో కూడా బయటికి వచ్చింది సార్. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మీవాడు అంటే మీవాడు అని చెప్పి ఒకరికొకరు విమర్శించుకుంటున్న పరిస్థితి. హోంమంత్రి అనిత లెటర్తోనే పెరోల్ వచ్చిందని చెప్పి వైసీపీ వాళ్ళు విమర్శిస్తుంటే, కాదు ఇది వైసీపీ వాళ్ళ పని అని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్న పరిస్థితి. అది పక్కన పెడితే అసలు పెరోల్ ఎందుకు వస్తుంది, జీవిత ఖైదు పడ్డ వ్యక్తికి పెరోల్ వస్తుందా రాదా అనే దాని మీద ఒక మాజీ ఐపీఎస్గా క్లారిటీ ఇవ్వండి సార్. యాక్చువల్గా ఏంటంటే దీనికి మన చట్టాల్లోనే ఈ వెసులుబాటు ఉంది. మీరు సిఆర్పిసి చూసుకుంటే ఇంతకు ముందున్న కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ లో సెక్షన్ 432, ప్రస్తుతం ఉన్న బిఎన్ఎస్ఎస్ లో 473 సెక్షన్ లో ఈ విధంగా శిక్ష పడిన వాళ్ళకి మనం కొంత వెసులుబాటు కల్పించవచ్చు అన్నది ఉంది.
అంటే ముఖ్యంగా సపోజ్ వారి యొక్క ఇల్నెస్, వారి ఫ్యామిలీ సభ్యులు ఎవరికైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు వాళ్ళను వెళ్ళి కలవడానికి మామూలుగా పెరోల్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్వయంగా అతని మ్యారేజ్కి కానీ లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క పెళ్లిళ్ళకి కానీ వెళ్ళడానికి కూడా ఈ పెరోల్ అన్నది సర్వసాధారణంగా ఇవ్వడం జరుగుతుంటుంది. ఇది ఎప్పుడూ జరుగుతుంటుంది. కానీ పెరోల్ అన్నది ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే దొరుకుతుంది అన్నది ఇంకొక జనరల్ మనకున్న ఒక కామెంట్. ఈ విధమైన ఒక చర్య చూసుకుంటే మీరు జెస్సికా లాల్ అని ఒక ఢిల్లీలో ఒక మర్డర్ జరిగింది. అందులో మను శర్మ అనే అతను నిందితుడు. అతనికి కూడా పెరోల్ ఇవ్వడం జరిగింది. తర్వాత సహారా సంస్థ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో సుబ్రతో రాయ్ అతనికి కూడా, తర్వాత హర్యానాలో ఉన్న డేరా బాబా, వీరందరికీ కూడా పెరోల్ ఇవ్వడము. తర్వాత మహారాష్ట్రలో మేము చూసుకుంటే అరుణ్ గౌలీ అన్న అతనికి. సో ఈ విధంగా ఎవరికైతే ప్రభావం ఉంటుందో, ఎవరికైతే రాజకీయ పార్టీలతో సంబంధం ఉంటుందో వాళ్ళకే పెరోల్ దొరుకుతుంది అన్నది, సర్వసాధారణ వ్యక్తులకు దొరకట్లేదు అన్నది సాధారణమైన ఒక విమర్శ. యాక్చువల్గా ఏమవుతుందంటే పెరోల్లో సంబంధిత వ్యక్తి ఎవరైతే పెరోల్ కోరుకుంటున్నారో వాళ్ళు ఒక అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ చేసుకున్న తర్వాత అది ప్రభుత్వానికి వెళుతుంది. ఆ తర్వాత ఏ జైల్లో అయితే ఉన్నారో వాళ్ళ ఆ జైలు యొక్క అధికారులు ఈ వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉంది అంటే, ఒకవేళ పెరోల్లో రిలీజ్ చేస్తే ఈ వ్యక్తి మళ్ళా తిరిగి వస్తాడా లేకుంటే తప్పించుకుంటాడా అన్నది కూడా ఒక పాయింట్ అందులో. తరువాత మీరు చూసుకుంటే 432 సిఆర్పిసి కానీ 473 బిఎన్ఎస్ఎస్లో కానీ అందులో స్పష్టంగా చెప్పడం ఏంటంటే, ఏ జడ్జి అయితే వీళ్లకు ఈ విధమైన శిక్ష విధించారో, ఎందుకంటే ఇది జడ్జి విధించిన శిక్ష, ఆ శిక్షలో కొంతకాలం మనం వెసులుబాటు కల్పిస్తున్నామంటే ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో ఆ జడ్జి యొక్క ఒపీనియన్ కూడా కావాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ వారి ఒపీనియన్ కూడా తీసుకొని ఆ తరువాత వచ్చేసి హోమ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వారి దగ్గర ఉన్న ప్రిజనర్స్ రూల్స్ ప్రకారము ఈ విధంగా పెరోల్ మీద విడిచిపెట్టే ఒక ఉంది. అంటే పీరియడ్ 30 రోజులక 15 రోజులక 45 రోజులక ఈ విధంగా అతను చూపించిన కారణాలను వెరిఫై చేసి జైలర్ యొక్క ఒపీనియన్ను తీసుకొని ఆ విధంగా తీసుకువెళ్లాల్సిన అవసరం. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మీరున్నట్టు ఐ థింక్ శ్రీకాంత్ అనుకుంటారు, ఆ వ్యక్తి యొక్క పెరోల్ సందర్భంగా అనేక వాదోపవాదాలు జరుగుతాయి. యాక్చువల్గా ఈ వ్యక్తి ఐ థింక్ ఒక మర్డర్ కేసులో లైఫ్ ఇంప్రిజన్మెంట్ లో ఉన్నాడని అనుకుంటాను, నేను పేపర్లో చదివిన అంశం. అతను పెరోల్ కావాలని చెప్పి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ అప్లికేషన్ వెంట ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా రికమెండ్ చేశారు అన్నది సర్వసాధారణంగా జరుగుతున్న చర్చ. ఆ తర్వాత ఈ ఎమ్మెల్యేల యొక్క ప్రభావం, ఆ తర్వాత దాని మీద హోమ్ డిపార్ట్మెంట్, హోమ్ మినిస్టర్ యొక్క ఎండోర్స్మెంట్, ఆ ఎండోర్స్మెంట్ తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే హోమ్ డిపార్ట్మెంట్ వీరికి పెరోల్ మీద రిలీజ్ చేయలేదు. అయినా కూడా మళ్ళా ఒక 15 రోజుల్లోనే ఇతన్ని పెరోల్ మీద రిలీజ్ చేస్తున్నట్టు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగిందని నేను చూశాను. అంటే ఒక ఆర్డరు ఇవ్వకుండా మళ్ళా 15 రోజుల్లోనే మళ్ళా అతన్ని పెరోల్ మీద విడుదల చేస్తే అతను చేస్తున్న వీటిని గురించి పెద్ద పెట్టున చర్చ జరిగింది. ఆ తర్వాత మళ్ళా అతని పెరోల్ క్యాన్సిల్ చేయడం జరిగింది అని నేను విన్నాను. అతను 30 జూలైన బయటకు వచ్చాడు. ఐ థింక్ 12 ఆగస్టున అతని పెరోల్ క్యాన్సిల్ చేయడం అని చెప్పేసి నేను చదివిన అంశం. అది కరెక్టో ఆ డేట్లో కరెక్టో కాదో నేను చెప్పలేను, కానీ ఆ వ్యక్తిని మళ్ళా పెరోల్ క్యాన్సిల్ చేసి మళ్ళా జైలుకు, నెల్లూరు జైలుకు అనుకుంటాను, పంపించడం జరిగింది అని విన్నాం. అందువల్ల ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల యొక్క పాత్ర ఏంటి, హోమ్ మినిస్టర్ గారు ఎందుకు ఎండోర్స్మెంట్ చేశారు, ఆ తరువాత 16 జూలైన ఇచ్చిన వారికి పెరోల్ ఇవ్వకుండా ఇచ్చిన ఒక ఆర్డర్ ఉంది, మళ్ళా ఐ థింక్ 30 జూలైన పెరోల్ ఇస్తూ ఇంకొక ఆర్డర్ ఉంది. ఈ 15 రోజుల్లో ఏ అంశాలు మార్పు చెందాయి అన్నది ప్రధానంగా చర్చ జరుగుతుంది. దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ జరగాలి. అంటే ఈ వ్యక్తి తన ఇన్ఫ్లుయెన్స్ను వాడి పెరోల్ తెచ్చుకున్నాడా లేకుంటే అతను చూపించిన కారణాలు సబబుగా ఉన్నాయా అన్న దాని గురించి ఒక నిర్ణయం జరగాలి. ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద తగిన చర్యలు అయితే ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే దీన్ని మనం మళ్ళా కూడా మన చట్టాలను, రాజ్యాంగాన్ని దాన్ని మనం నవ్వులపాలు చేస్తున్నట్టుగా అవుతుంది. కేవలం ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్, రాజకీయంగా సంబంధాలు ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ పెరోల్ తెచ్చుకోగలుగుతున్నారు. దీని వెనకాల వాళ్ళ ప్రభావం కూడా ఉంది అన్నది అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. సో దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ జరిగి ఇందులో ఎవరున్నా కూడా, ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా వారి మీద తగిన చర్యలు తీసుకోవాలన్నది
అందరూ కూడా కోరుకుంటున్నారు. ఆ విధంగా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటుందని అనుకుందాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని మా ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు, నమస్కారం. రైట్ సార్, ఇది వీకెండ్ లైవ్ విత్ జేడి ప్రోగ్రామ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాం 90. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరదేవి నమః. 99 టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 24వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథునంలో గురువు, కర్కాటకంలో బుధ శుక్రులు, సింహంలో రవికేతువులు, కన్యలో కుజుడు, కుంభంలో రాహు, మీనంలో శని. అదేవిధంగా చంద్రుడు సింహరాశి, కన్య, తులారాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి.